వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద 108 సర్వీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కడప కలెక్టర్ దగ్గర నిరాహార దీక్ష చేపట్టారు. సిఐటియు కడప జిల్లా కార్యదర్శి బి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ 108 సర్వీసులలోని ఉద్యోగులు సమస్యలు పరిష్కరించమని కోరుతూ గత కొద్ది రోజులుగా యాజమాన్యంకు అధికారులకు వినతి పత్రం అందించి శాంతియుతంగా 108 కార్మికుల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, అయినప్పటికీ యాజమాన్యం కానీ ప్రభుత్వం అధికారులు కానీ సమస్యల పరిష్కారం చెప్పకపోవడంతో నవంబర్ నెల 8వ తేదీన విజయవాడలో రాష్ట్ర కమిటీ సమావేశంలో 26 జిల్లాల ఉద్యోగ ప్రతినిధులు పాల్గొని తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం మేరకు ఈరోజు కడప కలెక్టరేట్ దగ్గర నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టామన్నారు. ఎయిట్ వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే కడప కలెక్టరేట్ వద్ద ఈరోజు 108 ఉద్యోగులు నిరసన కార్యక్రమం ముఖ్యంగా జరుగుతూ ఉంది. మేము సిఐటిగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ వ్యవస్థ చాలా కీలకమైంది. శరీరంలో వెన్నెముక ఎలాగో 108 కూడా ఈ ప్రభుత్వానికి అంత కీలకమైందిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలను కాపాడడంలో అత్యధికమైనటువంటి కీలక పాత్ర పైలట్లు, ఈఎంటీలు పోషిస్తూ ఉన్నారని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఒక వెహికల్కు 2,20,000 రూపాయలు మెయింటెనెన్స్ ఇస్తే యాజమాన్యానికి 40,000 నుంచి 50,000 నుంచి ఎవరికి ఇవ్వరు. కాబట్టి మినిమం 40,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తే ఒక రోజు అరవిందకు ఒక బీవీకే ఇట్లాంటి వ్యవస్థ లేకుండా ప్రభుత్వమే నిర్వహించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండోది, రిక్రూట్మెంట్ ఖాళీగా ఉన్న రిక్రూట్మెంట్ పోస్ట్ భర్తీ చేస్తే వీళ్ళ తర్వాత వీళ్ళకిచ్చి వేరే వాళ్లకు భర్తీ చేయాలి. అది ఏం లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో 4,000 రూపాయలు ఇన్సెంటివ్ ప్రతి నెల ట్రెజరీ ద్వారా వచ్చేది, అది క్యాన్సల్ చేశారు. అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చెప్పదలుచుకున్నాం. వీళ్ళకు పిఎఫ్ఈఎస్ఐ కట్టినా కట్టనట్లే తినేస్తూ ఉన్నారు, కాజేస్తూ ఉన్నారు, కొల్లగొడతా ఉన్నారు. అది ఇంప్లిమెంట్ చేయాలి, పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. అట్టగా మినిమం ప్రమాద బీమా లేదు, న్యాచురల్ డెత్ ఏం లేదు. అందరి ప్రాణాలు కాపాడాలి. వీళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే వీళ్ళకి లేదు. కాబట్టి 25 లక్షల బీమా వర్తింపజేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ సమస్యలు అన్ని పరిష్కారం కోసం 25 వరకు వేచి చూసి 25 లోపల పరిష్కారం కాకపోతే సమ్మెలేకపోవడం జరుగుతుంది. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఈ లోపు పరిష్కారం చేయాలని చెప్పి ప్రత్యేకంగా సిఐటిగా 108 ఉద్యోగుల తరఫున మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.